వికారాబాద్ జిల్లా తాండూరులో వరుస దొంగతనాలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లకు గుల్ల చేసేస్తున్నారు. దీంతో భయాందోళన చెందుతున్నారు అక్కడి స్థానికులు. ఎప్పుడేం వార్త వినాల్సి వస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. తాండూరులో పట్టపగలే వరుస చోరీలు. ఉదయం ఓ ఇంట్లో, మధ్యాహ్నం మరో ఇంట్లో చోరీ. చోరీ కవరేజ్కు వెళ్లిన విలేకరి ఇంట్లో దొంగతనం. పగ పెట్టుకుని చేశారా అంటూ స్థానికుల్లో సందేహాలు. వికారాబాద్ జిల్లా తాండూరులో వరుస చోరీలు కలవరపెడుతున్నాయి. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు దొంగలు. దీంతో స్థానికులు భయపడుతున్నారు. ఓ ఇంట్లో 40 తులాల బంగారం ఎత్తుకెళ్లగా మరో ఇంట్లో 17 తులాల బంగారంతో పాటు 5 లక్షల నగదును చోరీ చేశారు. తాండూరులోని సాయిపూర్కు చెందిన వెంకటేష్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి వచ్చే వరకు ఇంటికి కన్నం వేశారు దొంగలు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరో దొంగతనం జరిగింది. ఓ చోరీ కవరేజ్ కు వెళ్లిన విలేకరి ఇంటిని గుల్ల చేశారు. దొంగతనంపై స్థానికులు చర్చించుకుంటున్నారు. బస్వరాజు గౌడ్ ఓ పత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. అతని భార్య అంగన్వాడీ టీచర్. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనం జరిగినట్టు బాధితులు చెబుతున్నారు. గద్దాలు మనల్ని నాశనం పెళ్ళి నిన్న ఉండే నిన్న పెళ్ళి అయినాక రాత్రి వద్దాం అనుకుని రాలేదు. మార్నింగ్ వచ్చిన చూసేకల్లా ఇల్లు తాళం మిరగొట్టి ఉన్నది. ఇవ్వడంలోనే సార్ వాళ్ళకి ఫోన్ చేసినారు. పోయి కంప్లైంట్ చేస్తే సార్ వాళ్ళు చూస్తే లోపల చూస్తే బీరువా సామాను అన్ని బట్టలను గుంజేసి మళ్ళా లోపల లాకర్ కూడా తీసేసి మొత్తం తను బంగారు ఉన్న కాడికి మొత్తం తీసుకెళ్ళి బంగారు మొత్తం 40 తులాలు. క్యాష్ ఏం లేదు, క్యాష్ ఏం పెట్టలేదు. క్యాష్ అకౌంట్లో వేసిన ఇంట్లో క్యాష్ ఏం పెట్టలేదు. మార్నింగ్ 10:30కి వచ్చిందా 10:45 వచ్చింది. పట్టపగలే వరుస చోరీలు చర్చనీయాంశమైంది. ఈ ఘటనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.